మాజీ శాసనసభ్యులు, పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర పదాధికారులు, ఎస్ఐఆర్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. రామచంద్రన్న చెప్పిన తర్వాత ఇంకా నేను చెప్పడానికి ఏముండదు. జనరల్ గా అధ్యక్ష ఉపన్యాసం తర్వాత ఇంకొకరు దాన్ని కొనసాగించడం భావ్యం కాదు. బట్ వృత్తిరీత్యా వకీలు కాబట్టి మా శశిధర్ రెడ్డి గారు సార్ చేసిన పీపీటీ ప్రెజెంటేషన్ కి ఇంకొన్ని అడిషన్స్ డిలీషన్స్ ఉంటాయి. ఒకటి, రెండు, ఇదే ఓటర్ లిస్ట్ తోటి మనం జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోతామని రామచంద్రరావు గారు చెప్పినారు కాబట్టి ఈ 2 days డ్రైవ్ లోపల ఏమైనా చేయగలుగుతామో ఆలోచించాం. చాలా మంది మిత్రులు ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్న మనోళ్ళు ఓట్లే తగ్గుతున్నాయట, వాళ్ళ ఓట్లని బందోబస్తు ఉన్నాయట అనేది జనరల్ గా ప్రిజంప్షన్. ఒక కాల్ వచ్చింది అనుకో ఎస్ఐఆర్ కి సంబంధించి ఏమడుగుతున్నారంటే మన ఓట్లే తగ్గుతున్నాయట అన్న హైదరాబాద్ లో, వాళ్ళ ఓట్లు అట్లే ఉంటున్నాయట అని అడుగుతున్నారు. మన ఓట్లే తగ్గుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి అనేది ఆలోచించారు. ఇప్పుడు ఉదాహరణకి నేను సిద్దిపేట ప్రాంతం నుంచి వచ్చిన, మెదక్ జిల్లా నుంచి వచ్చిన. సిద్దిపేట, కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తారంటే అల్వాల ప్రాంతాల్లో ఇల్లు కట్టుకుంటారు, పిల్లలు చదువు కోసమో దానికోసమో వస్తారు. వాళ్ళంతా అక్కడ ఒక అపార్ట్మెంట్ అక్కడనో ఇక్కడనో సిద్దిపేటలో ఉండగా మళ్ళీ ఈడ ఓటు చేసుకుందామని ఈడ కూడా చేసుకుంటారు అల్వా దగ్గర, ఎప్పుడన్నా మున్సిపల్ ఎలక్షన్లకు వరకు వస్తాయి. అట్లే మహబూబ్ నగర్, నల్గొండ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళంతా అటువైపు ఎల్బీ నగర్ వైపు చేసుకుంటారు. నిజామాబాద్ నుంచి ఇటు కామారెడ్డి వైపు నుంచి వచ్చిన వాళ్ళంతా కొంపల్లి ఏరియాలో చేసుకుంటారు. ఇట్లా డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ జరిగి ఉంటాయి. ఉండేది సిద్దిపేటలో ఓటు అవసరం ఉన్నప్పుడు సిద్దిపేటలో వేద్దాం, అల్వాలలో అవసరం ఉన్నప్పుడు అల్వాలలో వేద్దామని ఇట్లా చాలా మంది డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి. ఎస్ఐఆర్ వచ్చేసరికి సోషల్ మీడియాలో వచ్చినటువంటి రకరకాలైనటువంటి అపోహల వల్ల ఆస్తులు పోతాయనో, ఊరు పోతుందనో, ఇంకోటో తప్పుడు వార్తల ప్రచారం వల్ల చాలా మంది మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పంచాయతీ అంతా మనకెందుకు, పట్టణంతో మనకెందుకు, మన ఊర్లో మనం ఓటు పెట్టుకుందాంలే అని చెప్పి ఫామ్ నింపమంటే వాళ్ళంతా వాళ్ళ తల్లిదండ్రుల ఓటు 2002లో అక్కడే ఉంది కాబట్టి మ్యాపింగ్ అంతా వీళ్ళు మళ్ళీ పల్లెటూర్లకి రివర్ట్ బ్యాక్ అవుతుంది. సో దానివల్ల ఏమైతుంది, భాగ్యనగరంలో ఉన్నటువంటి మన సంఖ్య అనేటువంటి సంఖ్య తగ్గిపోతుందని చాలా మంది ఎస్ఐఆర్ లో సీరియస్ గా పనిచేస్తున్నటువంటి మిత్రుల యొక్క ఆవేదన క్వైట్ న్యాచురల్ గా తగ్గుతుంది. ఇది మనకి వాళ్ళకి తేడా ఏడొచ్చిందంటే, ఉదాహరణకి నాకు కొల్లూరు అవుట్స్కట్స్ లో 2 BHK ఉన్నాయి. మీకు అందరికి తెలిసి దాదాపు 15,000 ఇండ్లు ఉన్నాయి. దాంట్లో ఎక్కువ మంది ఓల్డ్ సిటీ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చిన వేరు వేరు కాన్స్టిట్యున్సీలకి వెళ్ళి వాళ్ళకి అక్కడ ఓట్లు ఇచ్చింది. అక్కడ ఏమైంది, 2 BHK దగ్గరికి వచ్చి ఎంఐఎం కార్పొరేటర్లు, ఎంఐఎం ఎమ్మెల్యేలు మీటింగ్ పెడుతున్నారు. పెట్టి ఏం చెప్తున్నారు, మీరు కొల్లూరులో ఓటు ఎన్రోల్ చేసుకుంటే ఇది మెదక్ జిల్లా కిందికి పోతుంది కాబట్టి మీరు మళ్ళీ వచ్చి ఓల్డ్ సిటీలోనే ఎన్రోల్ చేసుకోండి, మేమే అంతా మ్యాపింగ్ చేస్తాం మీ ఓటు. మీరు పాత ఇల్లు ఏదైతే ఓల్డ్ సిటీలో మనకు లాస్ట్ ఓటు 2002లో మీ పేరెంట్స్ కానీ మీరు కానీ ఓటేసిన ఇల్లు ఉందో దాన్నే మ్యాప్ చేసుకుందామని చెప్పి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వచ్చి ఇక్కడ కొల్లూరులో ఎవరిని ఓటు ఎన్రోల్ చేసుకొని ఇస్తలేరు. మళ్ళీ వాళ్ళందరూ ఓట్లు తీసుకుని వచ్చి మళ్ళీ ఓల్డ్ సిటీకే తీసుకొచ్చి చేస్తా ఉన్నారు. అందుకని 93% ఓల్డ్ సిటీలో ఎందుకు మ్యాపింగ్ అయింది అని అంటే, వాళ్ళు ఎక్కడున్నా మళ్ళీ వచ్చి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని జిహెచ్ఎంసీలో వాళ్ళ షేర్ ని పెంచుకోవడం కోసం వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళు అటే తీసుకుపోతా ఉన్నారు. అందుకని మనలో కూడా అవకాశం ఉంటే చెప్పుకున్నాం. ఎందుకంటే మీ దగ్గర దాదాపు అన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయినాయి, ఏదో కొన్ని చోట్ల తప్ప, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట తప్ప దాదాపు అన్ని చోట్ల అయిపోయినాయి. కాబట్టి ఆ మున్సిపాలిటీలకి ఇప్పుడే మీ ఓటు షిఫ్ట్ చేసుకోవాల్సిన కానీ మీరు పోయి ఇప్పుడు ఏమైనా సర్పంచ్ పోటీ చేసేది లేదు. కాబట్టి మీ ఓట్లు జిహెచ్ఎంసీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడనే ఎన్రోల్ చేసుకోండి అని చెప్పి చెప్పండి. ఎందుకంటే మీకు అందరికి తెలుసు ఫామ్ 6 ఏం చెప్తుంది, 7 ఏం చెప్తుంది, 8 ఏం చెప్తుంది, ఎప్పుడు అవసరం అనుకుంటే ఓటు ఎట్లా షిఫ్ట్ చేసుకోవచ్చు. 6 నెలల ముందు నాకు తెలిసి బహుశా ఆంటోనీ రెడ్డి గారు ఇప్పటికే చెప్పుంటారు, మీకు శశిధర్ రెడ్డి సార్ కూడా చెప్పే ఉంటారు. కాబట్టి ఓట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. నౌ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈస్, ఇప్పుడు మన ముందు అర్జెంట్ అవసరం ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు. జిహెచ్ఎంసీ ఎన్నికలలో మన పెర్ఫార్మెన్స్ అనేది ఆల్మోస్ట్ మనం సెమీఫైనల్ గా ముందుకు పోవాలని అనుకుంటున్నాం. కేంద్ర నాయకత్వం కూడా దాని మీద చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేసింది. అందుకని ఎస్ఐఆర్ లో ఎవరైతే వాళ్ళ ఊర్లలోకి ఓటు షిఫ్ట్ చేసుకుందామనే ఆలోచన ఉందో వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే దయచేసి జిహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయ్యేంత వరదాకా వాళ్ళ ఓటుని ఇక్కడే ఉంచుకోవడానికి అవకాశం తీసుకోమని చెప్పుండ్రి. జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇఫ్ దే వాంట్ టు గో బ్యాక్ అగైన్, అప్పుడు తర్వాత వాళ్ళు ఓటు షిఫ్ట్ చేసుకునే అవకాశం ఎట్లాగో ఎన్నికల సంఘం ఇస్తుంది కాబట్టి అప్పుడు ఓటు షిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దట్ ఈస్ ఓన్లీ ద వన్ ప్లేస్ వేరు వేరు ల్యాకింగ్ అని అనిపిస్తుంది. ఎందుకు తగ్గుతున్నాయి మన ఓట్లు, మనయే తగ్గుతున్నాయి, ఎస్ఐఆర్ పెట్టి మన ఓట్లే తీసేస్తారు, మన ఓట్లు ఓట్లే పోతున్నాయి అనే పంచాయతీ ఎందుకు వస్తుంది అని అంటే ఇక ఎందుకు వస్తా ఉంది. ఇది ఒకటి గమనించండి. రెండవ సమస్య ఎక్కడ కనబడ్డది నాకంటే, పటాన్ చెరువు లాంటి ఇండస్ట్రియల్ ఏరియా, జిన్నారం, బొల్లారం, ఐడియా బొల్లారం, ఇస్లాపూర్ ఇట్లాంటి ఏరియాలలో ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడైతే ఎక్కువ జరిగిందో చాలా మంది రాజస్థాన్, బీహార్, గుజరాత్ వేరు వేరు రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి ఓటర్స్ ఉన్నారు. చాలా మంది వాళ్ళు ఏం చేసినప్పుడు వాళ్ళ సొంత రాష్ట్రాలలో ఎన్నికలు ఎప్పుడో జరుగుతాయి,
ఇక్కడ ఎన్నికలు ఎప్పుడో జరుగుతాయి కాబట్టి అక్కడ ఉంచుకున్నారు, ఇక్కడ ఉంచుకున్నారు, 2 చోట్ల ఉంచుకున్నారు. ఇప్పుడు ఏమైతుంది, మ్యాపింగ్ చేయాలి, ఒకటే ఓటు ఉండాలి, 2 చోట్ల అప్లై చేస్తే మొత్తానికి మీ ఓటు పోతుంది. ఇట్లాంటి వార్తలు విన్న తర్వాత వాళ్ళు కూడా మైగ్రేట్ అయిపోతా ఉన్నారు. కొంతమంది స్వంతగా ఇల్లు కట్టుకొని అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎన్రోల్ చేసుకుంటున్నారు. అందుకని ఇండస్ట్రియల్ ఏరియాలో చూస్తున్నటువంటి మన ఎస్ఐఆర్ చూస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇస్నాపూర్, పటాన్చెరు, ఐడియా, బొల్లారం, తెల్లాపూర్ ఇట్లాంటి చోట్ల ఇవన్నీ డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ కి అవకాశం ఉన్నటువంటి ఓట్లు. వీటి పట్ల మనం కొంచెం జాగరూకతతోటి మెదలకపోతే మన ఓట్లే తగ్గుతున్నాయి అనేటువంటి అపవాదిని మనల్ని జీర్ణం చేసుకోలేకపోతా ఉన్నారు. ఎందుకు వాళ్ళది 95% మ్యాపింగ్ అయింది, మనది ఎందుకు 60-65 దగ్గరనే ఆగింది అనే దగ్గర ఒక సంశయం వస్తా ఉంది. ఎవరు మన ఓట్లు తీసేస్తలేరు, వాళ్ళేమో వాళ్ళ ఓట్లని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అని ఓల్డ్ సిటీకి తెచ్చుకుంటున్నారు. మనోళ్ళు వాళ్ళ సొంత స్థలం ఏదిందో అక్కడికే వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మన ఓట్లు కొంచెం తగ్గినట్టు కనబడతాయి. అవకాశం ఉన్న చోట, మన ఓట్లు అనుకున్న చోట సాధ్యమైనంత వరకు వాళ్ళని ఇక్కడే ఉండమని చెప్తాం. జిహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయ్యేదాకా, పూర్తయిన తర్వాత మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత ఎవరు ఎక్కడికి మైగ్రేట్ కావాలనుకుంటే వాళ్ళ ఓటుని అప్పుడు సందర్భానుసారంగా చర్చించుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ప్రాథమికంగా మన ముందు అర్జెంట్ కనబడుతుంది. 100 రోజులలో మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఎన్నికలు ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఇప్పుడు వచ్చేటువంటి ఈ ఓటర్ లిస్ట్ తోటే మనం జిహెచ్ఎంసీని ఫేస్ చేయాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు మన ఓట్లని హోల్డ్ చేసి పెట్టుకోవడానికి ఇది అందరికాడు మనం అంతా బయట చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడికక్కడ మనం ఉన్నటువంటి కమ్యూనిటీలలో మనోళ్ళని మనం అలర్ట్ చేసి, బాబు ఇక్కడే ఉంచుకోండి ఓట్లు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం, మళ్ళీ నువ్వు రేపు సర్పంచ్ పోటీ చేసినప్పుడు, ఎంపీటీసీకి పోటీ చేసినప్పుడు అప్పటి పరిస్థితి ఏముంటుంది అని దాన్ని బట్టి ఆలోచించుకుని దీని మీద ఏం చేయాలనేది శశిధర్ రెడ్డి గారు కొంత కాలనీల పెద్దలతోటి, అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి వాళ్ళతోటి ఎట్లా చేసి ఈ ఓట్లని మనం రీటైన్ చేసుకోవాలనే దానికి సంబంధించి ఒక శశిధర్ రెడ్డి గారు వేదిక మీద అందరం కూడా దాని మీద కొంచెం ఆలోచించుకుంటే మన ఓట్లు తగ్గినాయి అనేటువంటి సైకలాజికల్ భావనలోంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతా పర్సెప్షనే ఉంటుంది ఎప్పుడు కూడా. అయ్యో వాళ్ళ ఓట్లు పెరిగినాయట, మన ఓట్లు తగ్గినాయట అంటే మనం సైకలాజికల్ గా డిమోరల్ అవుతా ఉంటాం. అందుకని కార్యకర్తని డిమోరల్ కాకుండా సాధ్యమైనంత వరకు ఈ రకంగా చేసుకుపోవడం ఒకటి. 2, ఇందాక రామచంద్రరావు గారు చెప్పినటువంటి చివరి అంశం ఒకటి క్రూషియల్ అంశం. ఏదో ఒక రకంగా ఓటు లేని